టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. మహాలక్ష్మి ఆర్టీసీ పథకంతో మహిళలు సంతోషంగా ఉన్నారన్న ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. యూరియా సరఫరా, పంటల సాగులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్న నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 12 వార్డుల్లోని ఓటరు జాబితాల్లో పొరపాట్లు లేకుండా చూడాలన్న అదనపు కలెక్టర్ భాస్కర్ రావు. నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్ కావడంతో స్వీట్లు పంచి బాణాసంచా కాల్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. వెనుకబడిన తరగతుల సమగ్ర అభివృద్ధి కోసం చట్టబద్ధమైన బీసీ సప్లాన్ అమలు చేయాలని వడ్డే జానయ్య యాదవ్ డిమాండ్. తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 327 నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డైరీ ఆవిష్కరణ. ఆలయ కేంద్రంలోని శ్మశాన వాటికలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి డిమాండ్. సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలలో ఘనంగా ఆగోజీ ఫోక్ రవి జన్మదిన వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి మంచి డిమాండ్ వచ్చిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మంగళవారం అసెంబ్లీలో మాట్లాడారు. గ్రామాల్లో సరిపోను బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. ఉమ్మడి జిల్లాలోని యాదగిరిగుట్ట పెద్ద డిపో కావున ఎక్కువ ఎలక్ట్రికల్ బస్సులను కేటాయించాలని కోరారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి మంచి డిమాండ్ వచ్చిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మంగళవారం రోజు అసెంబ్లీలో మాట్లాడారు. గ్రామాల్లో సరిపోను బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. ఉమ్మడి జిల్లాలోని యాదగిరిగుట్ట పెద్ద డిపో కావున ఎక్కువ ఎలక్ట్రికల్ బస్సులను కేటాయించాలని కోరారు. గ్రామాల్లో పాఠశాలలకు సెలవులు వచ్చిన సమయంలో బస్సులు నడవడం లేదు. పాఠశాలలకు సెలవులు ఉన్నప్పుడు కూడా ఆర్టీసీ బస్సులను నడపాలని కోరారు. మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలకు ఏర్పాటు చేయడం వల్ల ఆర్టీసీకి మంచి డిమాండ్ ఉందన్నారు. మహిళలు అన్ని సమయంలో ఆర్టీసీ బస్సు సేవలను వినియోగించుకుంటున్నారని అన్నారు. కావున యాదగిరిగుట్ట డిపోకు ఎలక్ట్రికల్ బస్సులను అందచేయాలని కోరారు. తెలంగాణ తిరుపతి యాదగిరిగుట్ట దేవస్థానం కొండపైకి వెళ్లే బస్సుల్లో మహిళలకు మహాలక్ష్మి పథకం వర్తించడం లేదు. దీని ద్వారా నెలకు వచ్చే ఆలయ ఆదాయంలో డిపోకు ఎక్కువ కట్టవలసి వస్తుందని కొండపైకి వెళ్లే బస్సులో మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం వర్తించేలాగా చూడాలన్నారు. ప్రతి గ్రామానికి నూతనంగా ఎలక్ట్రికల్ బస్సులను పునరుద్ధరించాలని కోరారు. గత 10 ఏళ్లలో ఆర్టీసీ ధర్నాలు చేసి ఎంతో మంది చనిపోయారు. మన ప్రజాపాలన ప్రభుత్వంలో మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి లాభాల్లోకి వచ్చి పరిరక్షించి ఆదుకున్నామన్నారు. శ్రీ బీర్లా ఐలయ్య. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలకు మంచి డిమాండ్ వచ్చింది. కానీ గ్రామాలలో సరిపోని బస్సులు లేవు. మా ఉమ్మడి జిల్లాలోనే యాదాద్రి యారుట్ట డిపో పెద్ద డిపో కాబట్టి మంత్రి గారు దయచేసి మాకు ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించాలని చెప్పి కోరుకుంటూ, ఏంటంటే గ్రామాలలో స్కూళ్ళు బంద్ అయినప్పుడు అక్కడ ఆర్టీసీ బస్సులు బంద్ చేస్తున్నారు అధ్యక్ష. దయచేసి స్కూల్ బంద్ అయినప్పుడు కూడా గ్రామాలలో ఆర్టీసీని పునరుద్ధరించాలి. ప్రతి గ్రామంలో కూడా ఇలా ఆర్టీసీ బస్సులకు మంచి డిమాండ్ వచ్చింది. ఎందుకంటే మహాలక్ష్మి పథకం ఇచ్చిన తర్వాత ప్రతి మహిళలు కూడా అన్ని విధాల ఆర్టీసీని ఉపయోగించుకుంటారు. కాబట్టి దయచేసి కొన్ని ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వాల్సిందిగా మంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ, ఇంకొకటి అధ్యక్ష, తెలంగాణ తిరుపతి యాదగిరిగుట్టలో మహాలక్ష్మి పథకము మహిళలకు వర్తిస్తలేదు అధ్యక్ష. దానివల్ల గుట్ట నెలకు చాలా డబ్బులు మన డిపో కట్టాల్సి వస్తుంది. దయచేసి మొన్న గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు వచ్చినప్పుడు కూడా అక్కడ ఈవో గారు కానీ దేవస్థానం వాళ్ళు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లయితే మనం మహిళలకు ఉచిత ఆర్టీసీ కల్పిస్తున్నామో ఆ కొండపై కూడా ఉచిత ఆర్టీసీ కల్పిస్తే మన టెంపుల్ ఆదాయం కొంచెం పెంచినట్లు అవుతాం. కాబట్టి దయచేసి మంత్రి గారు
ఈ మహాలక్ష్మి పథకాన్ని యారుట కొండపై కూడా మహిళలకు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ప్రతి గ్రామానికి బస్సులను పునరుద్ధరించాలి. హాలిడేస్ వచ్చినప్పుడు మా కలెక్షన్ వస్తుంది అంటున్నారు. ఇవాళ మహాలక్ష్మి పథకం పెట్టడం వల్లనే ఆర్టీసీ లాభాలలోకి వచ్చింది. ఆర్టీసీ మనం పరిరక్షించినాం. గత 10 ఏళ్ళలో ఆర్టీసీ ధర్నాలు చేశారు, ఎంతో మంది చనిపోయారు. అయినా ఇవాళ మన ప్రభుత్వం వచ్చాక ప్రజాప్రభుత్వం ద్వారా ఆర్టీసీని ఆదుకున్న అధ్యక్ష, దయచేసి అన్ని గ్రామాలలో బస్సులను పునరుద్ధరించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్న అధ్యక్ష. ధన్యవాదాలు. శ్రీ కేఆర్ యూరియా సరఫరా, పంటల సాగులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలో ఉన్న తుంగపాడ్ మార్కెట్ వేర్ హౌసింగ్ గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ యూరియా నిల్వలు, సరఫరా, రవాణా, లారీల ఏర్పాటు సమస్యలను మార్క్ఫెడ్ అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. యూరియా సరఫరా, పంటల సాగులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలో ఉన్న తుంగపహాడ్ మార్క్ఫెడ్ వేర్ హౌసింగ్ గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ యూరియా నిల్వలు, సరఫరా, రవాణా, లారీల ఏర్పాటు సమస్యలను మార్క్ఫెడ్ అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీనివాస్ నగర్లో ఉన్న ఎరువుల దుకాణంలో ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్న ఎరువుల సరఫరా ప్రక్రియను పరిశీలించారు. ఎరువుల విక్రయాలు ఆన్లైన్లో ఏ విధంగా చేస్తున్నారో డీలర్, రైతుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు నల్గొండ జిల్లా కలెక్టర్తో మాట్లాడుతూ ఏ మండలంలోని రైతులకు ఆ మండలంలోనే ఎరువులు సరఫరా చేయాలని, ఆన్లైన్లో స్టాక్ చూపించిన 10-20 నిమిషాల్లోనే యూరియా స్టాక్ అయిపోతుందని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ తెలిపారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్తో రబీ వ్యవసాయ ప్రణాళికపై సమీక్షించారు. కాగా ఈ రబీకి సంబంధించి జిల్లాలో 6,57,000 ఎకరాలు సాగు విస్తీర్ణం కానుందని, ప్రత్యేకించి రబీలో 74,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటి వరకు 35,000 మెట్రిక్ టన్నులు విక్రయించడం జరిగిందని, గోదాంలో 10,000 మెట్రిక్ టన్నులు నిల్వ ఉండగా డీలర్ల వద్ద మరో 3,000 మెట్రిక్ టన్నుల యూరియా ఉందని తెలిపారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, మార్క్ఫెడ్ అధికారి వీరాస్వామి, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సైదా నాయక్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన వివిధ గ్రామాల 29 మంది లబ్ధిదారులకు మొత్తం 11,88,500 విలువైన చెక్కులను తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన వివిధ గ్రామాల 29 మంది లబ్ధిదారులకు మొత్తం 11,88,500 విలువైన చెక్కులను తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలవడం మా బాధ్యత. ప్రతి అవసరమైన కుటుంబానికి సకాలంలో సాయం అందేలా నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. అలాగే గత 18 నెలల కాలంలో ఇప్పటి వరకు సూర్యాపేట నియోజకవర్గంలోని 73 మంది లబ్ధిదారులకు 30,98,500 విలువైన ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైందని పేర్కొన్నారు. ఇది ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కలిగిన నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు.
రమేష్ భాయ్ అందరు ఇటు కొంచెం వెనక్కి జరిగా అరవింద్ రెడ్డి అట్టా శ్రీనివాస్ రెడ్డి, ఉండగాని రామకృష్ణ, సోనగిరి నిమ్మనగొండి భరత్, ఆకుడోత్ పిచ్చా, ఏనికుంట్ల పద్మ, రూపాయలని ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. మరి సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పేదల పాలిట ఒక వర ప్రధానిగా మారింది. ముఖ్యంగా పేదవాళ్ళు ఆరోగ్యం బాలేక హాస్పిటల్కి వెళ్ళి లక్షల రూపాయలు ఖర్చు చేసిన సందర్భంగా వారికి తన వంతు సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున రాష్ట్రంలో పేదలందరికీ కూడా ఈ ఏదైతే ఆరోగ్యానికి సంబంధించి చికిత్సలు చేయించుకుంటారో వారికి పెద్ద ఎత్తున ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటం అభినందనీయం. దాదాపుగా ఇప్పటి వరకు సూర్యాపేట నియోజకవర్గంలో ఈ 18 నెలల కాలంలో 73 మందికి 30 లక్షల రూపాయల పైగా ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇంకా కూడా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. ఒక 10-15 రోజులలో ఈ పాత అన్నిటిని కూడా పరిష్కరించి పేదలందరికీ కూడా ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ వాళ్ళైనా సరే మరి పేదవాళ్ళ అయి ఉండి జబ్బున పడి చికిత్స జరిగితే తప్పకుండా ఎలాంటి నిస్వార్థంగా ఎలాంటి ముఖ్యంగా రూపాయి ఖర్చు లేకుండా ఎక్కడ కూడా ఏ అవినీతికి పాల్పడకుండా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పేదలకు పంచుతున్నాం. దీనిని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఎవరైతే ఆరోగ్యం బాలేక హాస్పిటల్లో చికిత్స పొందుతారో వాళ్ళందరికీ కూడా మేము అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం సీఎం రిలీఫ్ ఫండ్ కాబట్టి దానిని ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 12వ వార్డుకు గాను ఓటరు జాబితాల్లో పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి వార్డుకు సంబంధించిన ఓటర్ల వివరాలు కీలకమని, ఎన్నికల నిర్వహణకు ఈ ప్రక్రియ ఎంతో కీలకమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు అన్నారు. ఆదివారం భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలను అదనపు కలెక్టర్ సందర్శించి 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా కార్యాలయంకు విచ్చేసి డ్రాఫ్ట్ ఓటర్ లిస్టును పరిశీలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 12వ వార్డుకు గాను ఓటరు జాబితాల్లో పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి వార్డుకు సంబంధించిన ఓటర్ల వివరాలు కీలకమని, ఎన్నికల నిర్వహణకు ఈ ప్రక్రియ ఎంతో కీలకమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు అన్నారు. ఆదివారం భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలను అదనపు కలెక్టర్ సందర్శించి 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా కార్యాలయంకు విచ్చేసి డ్రాఫ్ట్ ఓటర్ లిస్టును పరిశీలించారు. డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో ఏమైనా మార్పులు, చేర్పులు కొరకు ఫిర్యాదులు అందితే వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో ప్రజలకు ఎవరికైనాను ఎటువంటి అభ్యంతరములు మరియు ఫిర్యాదులు ఉన్న ఎడల అట్టి అర్జీలను స్వీకరించుటకు గాను కార్యాలయంలో ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కౌంటర్ను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విధంగా వచ్చినటువంటి అభ్యంతరాలను ఏ రోజుకు ఆ రోజు విచారణ నిర్వహించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాబోయే ఎన్నికలకు కూడా యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని అన్నింటినీ ముందస్తుగా సమకూర్చుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మేనేజర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ అసెంబ్లీలో నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్గా మార్చడంతో నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో స్వీట్లు పంచి బాణాసంచా కాల్చారు, సంబరాలు నిర్వహించారు. తెలంగాణ అసెంబ్లీలో నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్గా మార్చడంతో నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిల ఆధ్వర్యంలో స్వీట్లు పంచి బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్గా చేయడంతో మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అన్ని వ్యాపార వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. నల్గొండ కార్పొరేషన్ కావడంతో పట్టణాభివృద్ధికి ఎక్కువ నిధులు వస్తాయని, నల్గొండ పట్టణానికి కార్పొరేషన్గా చేయడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే నల్గొండ మున్సిపాలిటీలో కోట్లాది రూపాయలతో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో అబ్బగోని రమేష్ గౌడ్తో పాటు పలువురు మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలోనే వెనుకబడిన తరగతుల సమగ్ర అభివృద్ధి కోసం చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ వట్టే జానయ్య యాదవ్, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ని కలిసి మెమొరాండం అందజేశారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలోనే వెనుకబడిన తరగతుల సమగ్ర అభివృద్ధి కోసం చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ వట్టే జానయ్య యాదవ్, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ని కలిసి మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా వట్టే జానయ్య యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర జనాభాలో సగం పైగా ఉన్న వెనుకబడిన తరగతుల సామాజిక ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలంటే వారికి ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు చేయడంతో పాటు చట్టపరమైన రక్షణ కల్పించాల్సిన అవసరం అత్యంత కీలకమని తెలిపారు. బీసీ వర్గాలకు న్యాయం జరగాలంటే, ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలవ్వాలంటే బీసీ సబ్ ప్లాన్ను చట్టబద్ధంగా అమలు చేయడమే ఏకైక మార్గమని, ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ వర్గాల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తుందని, బీసీ సబ్ ప్లాన్ అమలయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మామిడి అంజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, సూర్యాపేట జిల్లా మహిళా అధ్యక్షురాలు కొన్నె మంజులా గౌడ్, ప్రధాన కార్యదర్శి నారాయణదాసు కవిత, ఉపాధ్యక్షురాలు కవిత, పెన్పాడ్ మండల అధ్యక్షులు ఆవుల అంజయ్య, ఆత్మకూరు మండల అధ్యక్షులు బొల్లె సైదులు, కరుణాకర్, మహేష్, శివ, కార్యకర్తలు తదితరులున్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. అదేవిధంగా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్న గౌరవ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే మరి ఇక్కడ ఉండబడినటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మరి అనేక రకాలుగా అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి వెనుకబడితనానికి మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే పరిష్కారం జరుగుతుంది అనేటువంటి ఆకాంక్షతోని తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి యొక్క ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చినటువంటి సప్లాన్తోనే ఎంతో కొంత మేర ఆ యొక్క వర్గాలకు జరుగుతున్నప్పటికీ బీసీల కాడికి వచ్చేసరికల్లా మరి 2014 నుండి కూడా 14-15 సంవత్సరం నుండి మొదలుకొని మరి నేటి వరకు కూడా బడ్జెట్ కేటాయింపులకు ఖర్చు చేసేటటువంటి దానికి ఎలాంటి పొంతన లేకపోవడంతో మరి ఈ యొక్క వర్గాల యొక్క వెనుకబడతనం మరింతగా జరుగుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్లకు మండలం అదేవిధంగా ఆర్డీఓ స్థాయి అధికారులందరికీ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పిలుపు మేరకు మరి బీసీలకు సప్లాన్ కేటాయించాలనేటటువంటి మరి మెమోరాండాన్ని సమర్పించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన మరి ఆనాడు సప్లాన్ కేటాయింపు కొరకు మా యొక్క మెమోరాండం కూడా కేటాయించడం జరిగింది. నిజంగా ఈ యొక్క బీసీలకు ఇచ్చినటువంటి బడ్జెట్ చూస్తే మరి 2014 నుండి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా కనీసం 10-15% మించి అంచనా బడ్జెట్ నుంచి ఖర్చు చేసినటువంటి దాఖలాలు లేవు. మరి మిగిలినటువంటి బడ్జెట్ 2014-15 74%, 2015-16 78%, 16-17 41%, అదేవిధంగా 17-18 43%, 18-19 39%, 20-21 33% నిధులు మిగిలిపోయి మళ్ళీ వాటిని క్యారీ ఫార్వర్డ్ జరిగేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే వీళ్ళకి సప్లాన్ లేదు కాబట్టి మరి వాటన్నిటిని కూడా మరి మురిగిపోయేటటువంటి పరిస్థితి. పేరుకు కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తున్నప్పటికీ కూడా మరి అమలు కాడికి వచ్చేసరికల్లా అంతంత మాత్రమే ఉంది. మరీ ముఖ్యంగా 2025-26 బడ్జెట్ చూసినట్లయితే మా నాయకుడు తీర్మార్ మల్లన్న గారు మండలిలో మరి నిన్న కూడా మాట్లాడడం జరిగింది. విద్యారంగానికి కేటాయించినటువంటి బడ్జెట్ చూస్తే స్కాలర్షిప్ల కోసం 1908 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినప్పటికీ మరి ఖర్చు చేసేసరికల్లా 365 కోట్లు మాత్రమే ఖర్చు జరిగిపోయింది. మాట ఇంకొక నెల రోజులు మాత్రమే మరి బడ్జెట్ కేటాయించేటటువంటి సమయం మాత్రం మిగిలి ఉంది. అదేవిధంగా హాస్టళ్ల కోసం 435 కోట్ల రూపాయలు అంచనా బడ్జెట్ ఇచ్చినప్పటికీ మరి ఖర్చు చేసింది 315. అదేవిధంగా మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ నిధి 80 కోట్లు కేటాయించినప్పటికీ సరే దాంట్లో 83 కోట్లు ఖర్చు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నిర్మాణం కోసం 1871 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ ఖర్చు కాడికి వచ్చేసరికల్లా 1300 మాత్రమే ఖర్చు చేసినటువంటి పరిస్థితి. స్టడీ సర్కిళ్ల కోసం 50 కోట్లు కేటాయిస్తే 4 లక్షలు మాత్రమే ఖర్చు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా జీవనోపాధి రంగానికి సంబంధించిన చూస్తే మా యొక్క గీతా కార్మికులకు కేటాయించినటువంటి బడ్జెట్ 70 కోట్లు కేటాయిస్తే 19 కోట్లు మాత్రమే ఖర్చు చేసేటటువంటి పరిస్థితి. అదేవిధంగా చేనేత కార్మికులకు 450 కోట్లు కేటాయిస్తే ఖర్చు మాత్రం 168 కోట్లు మాత్రమే. అదేవిధంగా 22 బీసీ కార్పొరేషన్లకు మరియు రాజీవ్ వికాసానికి కలిపి 4102 కోట్లు కేటాయిస్తే ఖర్చు మాత్రం 13 కోట్లు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న కార్మికులకు వేతన సవరణ అమల్లోకి తీసుకురావాలని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సంజీవరెడ్డి తెలిపారు. నల్గొండ పట్టణ కేంద్రంలో 327 ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న కార్మికులకు వేతన సవరణ అమల్లోకి తీసుకురావాలని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సంజీవరెడ్డి తెలిపారు. నల్గొండ పట్టణ కేంద్రంలో 327 ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1999 తర్వాత నియమితులైన ఉద్యోగులు ఈపీఎఫ్ పథకంలో ఉన్నారు. అలాంటి ఉద్యోగులకు పదవి విరమణ తర్వాత వైద్య సద్భావ అందడం లేదు. కాబట్టి ఈపీఎఫ్ పథకంలో ఉన్న ఉద్యోగులకు కూడా రిటైర్మెంట్ తర్వాత వైద్య సదుపాయం అమలు చేయాలని కోరుతూ డిమాండ్ చేశారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నల్గొండ జిల్లా అధ్యక్షులు ఎం సురేష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెక్రటరీ భూపాల్ రెడ్డి, రాఘవరెడ్డి, అమర్ కుమార్ రెడ్డి, నిరంజనాలి, హరిప్రసాద్, సమ్మిరెడ్డి, నీల, మైలేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో జూనియర్ కళాశాల సమీపంలో ఉన్న శ్మశాన వాటికలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కమిషనర్ శ్రీనివాస్కు వినతి పత్రాన్ని సమర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో జూనియర్ కళాశాల సమీపంలో ఉన్న శ్మశాన వాటికలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కమిషనర్ శ్రీనివాస్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాదూరి అచ్చయ్య పాల్గొని మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం హయాంలో మొదలైన శ్మశాన వాటికల పనులు కాంట్రాక్టర్ల పెండింగ్ పనులు నిర్లక్ష్యం చేయడం జరిగిందని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఎమ్మెల్యే ఐలయ్య తక్షణమే స్పందించి పనులు జరిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కామిటిగారి కృష్ణ, వడ్డేమాన్ నరేందర్, తునికి దశరథ, మాల్రెడ్డి, నరసింహారెడ్డి, జంపాల శ్రీనివాస్, బందల సుభాష్, ఎలగల వెంకటేష్, పసునూరి వీరేశం, పంపరి లక్ష్మీనారాయణ, మైదం ఆంజనేయులు, పస్తం ఆంజనేయులు, ఎలగందల సురేష్, పత్తి రాములు, ఏఎన్ఆర్ గార్డెన్ నర్సిరెడ్డి, కల్లెం రాజు, కత్తల శంకర్, ఎగిడి సంపత్, గుర్రం నరసింహులు, కటకం వెంకటేష్, జూకంటి సంపత్, బీజన కుమరయ్య, ఆనంద్, శివ తదితరులు పాల్గొన్నారు. కుంగిపోయింది మొత్తము. ఈ చెత్త చెదారం దుర్వాసన ఇక్కడ ఎంత దుర్గంధం సగంలోనే వదిలేసి ఇది చేసిన అభివృద్ధి ఏది? శవాల మీద పైసలు ఏరుకుంది. దీని పైసలు నిధులు ఏమైనా అసలు దీనివి ఎందుకు ఇంత ఇదైపోయింది? 7 కోట్ల చిన్న చిన్న పల్లెటూరులో ఉద్యానవనాలుగా తీర్చితురు. మరి కళ్ళకు అనిపిస్తలేదా ఇది? పూర్తి స్థాయి నిధులు రాలేకనా వచ్చినాయి. వాటిని ఏం చేసిరు? మహిళలు అయితే కాంట్రాక్టర్ స్నానాలు చేస్తున్నారు. ఇక్కడ నీళ్ళు చీకటి అయితే ఒక లైట్ లేదు, పురుగు పూసి దారి రాలేని పరిస్థితి. చెప్పులు ఇడ్చి పార్థివ దేవాన్ని మోసుకొని వస్తారు. ఈ రాళ్ళు కాళ్ళ గుచ్చుకోబోతున్నాయి. పెద్ద గుంతలు, వాహనం రాలేని పరిస్థితి. చీకట్లు అయితే ఇంకా కష్టం. ముళ్ళు, పురుగు. స్నానపు గదులు లేక మహిళలు ఇక్కడ ఈ పైప్ ద్వారానే ఇక్కడ అంత్యక్రియలకు వచ్చిన వాళ్ళు ఇక్కడనే స్నానాలు చేయాలి. లేదంటే మహిళలు రోడ్డు మీద ఉన్న ఆ ట్యాంక్ దగ్గర చేయాల్సిందే. కానీ ఇక్కడ స్నాన గది లేదు. మహిళలకు ఎంతో గౌరవం ఇస్తూ ఉంటారు ప్రభుత్వాలు. మరి మహిళలకి ఇంత అవమానకరంగా ఉంటే మరి చూస్తే ఎలా ఉంటున్నారు మీరు? కల్పించాలి ముళ్ళ బదులను వెంటనే, కల్పించాలి మౌలిక సౌకర్యాలు వెంటనే, మెరుగుపరచాలి శ్మశాన వాటికలను వెంటనే, చర్యలు తీసుకోవాలి నిధులు వెంటనే.
రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం బీజేపీ జిందాబాద్ జై జై మాతా భారత్ మాతా జై జై మాతా ఆలేరు పట్టణం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపైన ఆలేరు పట్టణం ఆలేరు నియోజక కేంద్రమైనటువంటి పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా స్థానిక సమస్యలు చాలా ఉన్నాయి. అదేవిధంగా కొన్ని ముఖ్యమైన సమస్యలపైన స్థానికంగా డంపింగ్ యార్డు, అదేవిధంగా శ్మశాన వాటిక సమస్యలు చుట్టుపక్కల గ్రామాలన్నా కనీసం శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు చాలా బాగున్నాయి. మరి ఆలేరు పట్టణ ప్రజలు ఏం పాపం చేశారు? ఇక్కడ ఎందుకు నిధులు కేటాయిస్తలేరు? మరి ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం కేటాయించినటువంటి నిధులు ఏమైనాయి? మున్సిపల్ చైర్మన్ గారు ఏం చేశారు? మరి ఇప్పటిదాకా భరోసా ప్రభుత్వం ఉన్నది, మున్సిపల్ చైర్మన్ ఉన్నారు. వారి నిధులను ఎక్కడ సహా చేశారు అభివృద్ధి చేయకుండా? మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వారు అన్యాయం చేశారు, అవినీతి చేశారని చెప్పి అనేక కల్లెబల్లి మాటలు చెప్పి ఈరోజు ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చి మరి ప్రభుత్వాలు మారినాయి, మనుషులు మారి, కానీ పదవులు మాత్రం విప్పు పదవులు ఉన్నాయి. మరి అట్లాంటి పదవులు ఉన్నప్పుడు ఈ ఆలేరు పట్టణంలో నిధులు కేటాయించకుండా మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను ఏం చేస్తారు? ఇంతకాలం దుర్వినియోగం చేసి ఆలేరు పట్టణంలో మరి స్థానిక సమస్యలపైన ఎందుకు మౌలిక సదుపాయాలు కల్పిస్తలేరు? మరి ఆలేరు ప్రజలకు ఎందుకని 20,000 జనాభా ఉన్నటువంటి ఈ ఆలేరు పట్టణాన్ని ఎందుకు పట్టించుకోలేరు? అదేవిధంగా ఈ సమస్యలపైన నిధులు కూడా ఎందుకు కేటాయిస్తలేరు? 30 పడకలటువంటి ఆసుపత్రిని 15 పడకలు తెచ్చారు. మరి 100 పడకల ఆసుపత్రి చేస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు ఏమైంది? ఎన్నిసార్లు అసెంబ్లీ సమావేశం జరుగుతుంది, కనీసం ఇప్పుడు కూడా ప్రస్తావించకపోతే ఈ ఆలయానికి చాలా అన్యాయం చేసిన అయిపోతారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని మున్సిపల్ ప్రజలు ఎవరు కూడా రేపు రాబోయే ఎలక్షన్లో కూడా నీకు ఈ ఊళ్ళో అడుగుపెట్టలేకుండా చేస్తామని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా సమస్యలను వెంటనే మీరు పురస్కరించాలి. డంపింగ్ యార్డ్ అయితే, అదేవిధంగా శ్మశాన వాటికి అయితే 100 పడకల ఆసుపత్రులు, అదేవిధంగా రెవెన్యూ డివిజన్ చేయాలి. అట్లాగే కల్వర్ట్లు కూడా తొందరనే వాటిపైన మీరు ప్రతిపాదనలు తీసుకొని వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుచున్నాం. లేనిచో మిమ్మల్ని ఆలోచిగా గత కొద్ది రోజులనే ఉధృతం చేసి మీ కాంపీ ఆఫీసును ముట్టడిస్తామని తెలియజేస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిడ్డే రాజేష్ డిమాండ్ చేశారు. మంగళవారం ఉస్మానియా కాలేజ్ లా విద్యార్థులకు నాణ్యమైన భోజనం, నూతన హాస్టల్ ఏర్పాటు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ఉస్మానియా లా కాలేజ్ విద్యార్థులు నిరసన చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. మంగళవారం ఉస్మానియా లా కాలేజ్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం, నూతన హాస్టల్ ఏర్పాటు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ఉస్మానియా లా కాలేజ్ విద్యార్థులు నిరసన చేశారు. కార్యక్రమానికి హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ సమాజంలో పౌర హక్కులను పరిరక్షించడంలో, అవినీతిని నివారించడంలో, పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేకూర్చడంలో క్రియాశీలక పాత్ర పోషించేలా లా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన తీరు బాధాకరమన్నారు. దాదాపు నెల రోజుల నుండి లా విద్యార్థులకు నాసిరకం భోజనం అందించి వారి అనారోగ్యానికి కారణమైన సిబ్బందిపై ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వెంటనే చర్యలు తీసుకొని లా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా కృషి చేయాలన్నారు. అస్తవ్యస్తంగా అపరిశుభ్రంగా ఉన్న లా విద్యార్థుల హాస్టల్ను మార్చి నూతన హాస్టల్ కేటాయించి లా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేయాలని, లేకుంటే లా విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు లా విద్యార్థి సంఘం నాయకులు, భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు మారవేణి చంద్రశేఖర్ యాదవ్, స్పెషల్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర నాయకులు
వాంకుడోత్ లాల్ సింగ్, ఉస్మానియా వికలాంగుల విద్యార్థి సంఘం నాయకుడు బండి శ్రీనివాస్, కుర్రా రమేష్ తదితరులు పాల్గొన్నారు. వెంటనే పరిష్కరించాలి ఉస్మానియా విద్యార్థుల సమస్యలు వెంటనే ఏర్పాటు చేయాలి. ఉస్మానియా విద్యార్థులకు నాణ్యమైన భోజనం వెంటనే రావాలి. ఈసీ గారు బయటికి వెంటనే రావాలి. ఈసీ గారు బయటికి వెంటనే పరిష్కరించాలి ఉస్మానియా విద్యార్థుల సమస్యలు వెంటనే ఉస్మానియా విద్యార్థుల ఐక్యత ఉస్మానియా విద్యార్థుల ఐక్యత పరిష్కరించాలి. ఉస్మానియా విద్యార్థుల సమస్యలు వెంటనే అందించాలి. నాణ్యమైన భోజనం ఉస్మానియా విద్యార్థులకు వెంటనే అందించాలి. ఉస్మానియా విద్యార్థులకు నాణ్యమైన భోజనం వెంటనే బీసీ గారు ఈసీ గారు ఉస్మానియా విద్యార్థుల ఐక్యత ఉస్మానియా విద్యార్థుల ఐక్యత బీసీ గారు బయటికి రావాలి. నా విద్యార్థుల సమస్యలు వెంటనే ఏర్పాటు చేయాలి. నాణ్యమైన భోజనాన్ని నా విద్యార్థులకు వెంటనే ఏర్పాటు చేయాలి. నాణ్యమైన భోజనాన్ని ఉస్మానియా విద్యార్థులకు వెంటనే ఉస్మానియా విద్యార్థుల ఐక్యత ఉస్మానియా విద్యార్థుల ఐక్యత ఉస్మానియా విద్యార్థుల పట్ల బీసీ గారి మొండి వైఖరి ఉస్మానియా విద్యార్థుల పట్ల వీసీ గారి మొండి వైఖరి ఉస్మానియా విద్యార్థుల పట్ల వీసీ గారి మొండి వైఖరి పరిష్కరించాలి. ఉస్మానియా విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఉస్మానియా విద్యార్థుల సమస్యలను వెంటనే ఈరోజు 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇవాళ లా స్టూడెంట్స్ నాణ్యమైనటువంటి భోజనం అందించాలని చెప్పేసి ఇవాళ రోడ్ల మీదకి ఎక్కి ధర్నా చేసేటటువంటి పరిస్థితి రావడం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే ఆలోచన చేసి ఈ లా స్టూడెంట్స్కు నాణ్యమైనటువంటి భోజనం అందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా ఈసీ గారు కూడా ఈ లా స్టూడెంట్స్ ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల మీద తక్షణమే ఒక సమగ్రమైనటువంటి విచారణ జరిపి వారి సమస్యలు పరిష్కరించే విధంగా కూడా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇవాళ సమాజంలో మానవ హక్కులను పరిరక్షించడంతో పాటు బడుగు బలహీన వర్గాలకు న్యాయాన్ని అందించేటటువంటి లా విద్యార్థులకు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి సక్రమంగా భోజనం అందించలేనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిలో ఉండటం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇవాళ మరి లా స్టూడెంట్స్ వాళ్ళకు నాణ్యమైనటువంటి భోజనం అందించాలని, అదేవిధంగా హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఇవాళ ఉస్మానియా లా స్టూడెంట్ చేస్తున్నటువంటి మహాధర్నాకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తూ ఏదైతే లా స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ సమస్యలు పరిష్కరించి వాళ్ళకు నాణ్యమైనటువంటి భోజనం అందించకుంటే భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు ఉస్మానియా కేంద్రం కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తూ గౌరవ ఈసీ గారు కూడా ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఈ యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్నారు. అట్లాంటి విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం అందించవలసినటువంటి బాధ్యత ఈసీగా మీ మీద కూడా ఉన్నది. అనేక సందర్భాల్లో మీకు సమస్యలు చెప్పినా కానీ పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఈ వికలాంగుల సమాజం కూడా లా స్టూడెంట్స్కి అండగా ఉన్నది. దయచేసి మమ్మల్ని చూసి వాళ్ళ వేదనను వాళ్ళ బాధలను గుర్తించి వాళ్ళకు నాణ్యమైనటువంటి భోజనం అందించే విధంగా వెంటనే వీసీ గారు కూడా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ లా స్టూడెంట్ సమస్యలు కనుక పరిష్కరించకుంటే భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను దిగ్బంధం చేసైనా సరే లా స్టూడెంట్స్కు న్యాయం జరిగేంత వరకు మా యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి గారిని గొప్పలు చెప్తున్నారు. మేము మంత్రులు ఎమ్మెల్యేలు తినేటువంటి భోజనం విద్యార్థులకు కూడా అందిస్తామని చెప్తున్నారు. ఇవాళ రాళ్ళ భోజనం పెడుతున్నారని చెప్పేసి ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో లా స్టూడెంట్స్ ఇవాళ రోడ్ల మీదకి ఎక్కి ధర్నా చేసేటువంటి దౌర్భాగ్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి వచ్చింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం చెప్పాలి. దయచేసి ముఖ్యమంత్రి గారు వెంటనే బాధ్యత తీసుకొని, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నది. విద్యాశాఖ మంత్రి ఉండి కూడా నువ్వు ఇలా విద్యార్థులు కూడా నాణ్యమైన బోధించడం అందించినటువంటి స్థితిలో మీరు ఉన్నటువంటి ఎందుకు ఇక మీరు ముఖ్యమంత్రి కొనసాగడం ఈ రాష్ట్రానికి వెంటనే రాజీనామా చేసేందుకు మీరు సిద్ధపడండి. లేకుంటే లా స్టూడెంట్స్
సమస్యలు పరిష్కరించేందుకైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సిద్ధపడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ లా స్టూడెంట్ సమస్యలు పరిష్కరించకుంటే భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఎంతటి పోరాటానికైనా వెనకాడదని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం. వీసీ గారు కూడా తక్షణమే వీళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలలో ఆర్ఓజీ ఫోక్ యూట్యూబ్ ఛానల్ రవి జన్మదిన వేడుకలను చిన్నారుల మధ్యలో ఘనంగా నిర్వహించుకున్నారు. సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాల విద్యార్థుల మధ్యలో కేక్ కట్ చేసి పిల్లలకు పండ్లు పంపిణీ చేసి అలాగే వారికి మధ్యాహ్న భోజనం కూడా వడ్డించి ఆనందంగా పిల్లల మధ్య జరుపుకున్నారు. అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలలో ఆర్ఓజీ ఫోక్ యూట్యూబ్ ఛానల్ రవి జన్మదిన వేడుకలు చిన్నారుల మధ్యలో ఘనంగా నిర్వహించుకున్నారు. సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాల విద్యార్థుల మధ్యలో కేక్ కట్ చేసి పిల్లలకు పండ్లు పంపిణీ చేసి అలాగే వారికి మధ్యాహ్న భోజనం కూడా వడ్డించి ఆనందంగా పిల్లల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ, నా జన్మదిన వేడుకలు ఈ చిన్నారుల మధ్యలో జరుపుకోవడానికి సహకరించిన అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులకు మరియు కంజర శ్రీను దంపతులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ చిన్నారుల మధ్యలో నా జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ చైర్మన్ సురాకరపు యాదగిరి గౌడ్, ట్రెజరర్ పాలకూరి నరసింహ గౌడ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ తుపాకుల ప్రవీణ్, చాకలి ఐలమ్మ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు యలజాల శంకర్, నవీన్ అన్న, కంజర శ్రీను దంపతులు, నాగుల సీనన్న, జ్యోతి మరియు తదితరులు పాల్గొన్నారు. బర్త్డే సందర్భంగా ఈరోజు మన అయ్యప్ప గాయకుడు కంజర సీనన్న గారు రవణ బర్త్డే మీద ఒక పాట పాడతారు. హ్యాపీ బర్త్డే టు యు. వీళ్ళకి అందరికి సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా భావంతులను కోరుకుంటూ మరొకసారి అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చెబుతాం. మనము ఇప్పుడు సోషల్ మీడియాకి సంబంధించే కానీ దీనికి సంబంధించిన కానీ మనం వాడుకోవాల్సిన ప్రతి ఒక్కరు వాడాలి. లేకుంటే ఫోటో తీసినందుకని పెట్టవా అట్లా ఫోటోనా మాలేసి నేను 120 రోజులు మానసిక అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ గ్రూప్ సభ్యులందరూ రవి గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ మరియు లంచ్ ఏర్పాటు చేశారు. ఈరోజు ఆర్ఓజీ ఫోక్ సాంగ్స్ నల్గొండ రవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలలో తన యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మంచి నిర్ణయం తీసుకున్న రవీణ గారికి కృతజ్ఞతలు. అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ నుండి రవి గారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఎలవెలలా రవి కుటుంబానికి ఉండాలని మేము మా మిత్ర బృందం అంతా కలిపి దేవుని వేడుకుంటున్నాము. హెడ్లైన్స్ మరోసారి. మహాలక్ష్మి ఆర్టీసీ పథకంతో మహిళలు సంతోషంగా ఉన్నారన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. యూరియా సరఫరా, పంటల సాగులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్న నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్. సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 12 వార్డుల్లోని ఓటరు జాబితాల్లో పొరపాట్లు లేకుండా చూడాలన్న అదనపు కలెక్టర్ భాస్కర్ రావు. నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్ కావడంతో స్వీట్లు పంచి బాణాసంచా కాల్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. వెనుకబడిన తరగతుల సమగ్ర అభివృద్ధి కోసం చట్టబద్ధమైన బీసీ సప్లాన్ అమలు చేయాలని వట్టే
ఐటీ ఎంప్లాయీస్ యూనియన్ 327 నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డైరీ ఆవిష్కరణ. ఆలయం కేంద్రంలోని శ్మశాన వాటికలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి డిమాండ్. సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలలో ఘనంగా ఆగోజీ ఫోక్ రవి జన్మదిన వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.